తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సరికొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఇప్పుడు ప్రధాన పార్టీల మధ్య పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. దశాబ్దాలుగా ఇక్కడే స్థిరపడిన సెటిలర్లు పాత టీడీపీ సానుభూతి పరులను తమ వైపు తిప్పుకునేందుకు అధికార కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. మహానాడు వేదికగా తమ్ముళ్లలో వచ్చిన ఉత్సాహం, గ్రేటర్ పరిధిలో పసుపు క్యాడర్ ఇంకా బలంగా ఉందనే అంచనాలు పొలిటికల్ హీట్ ను మరింత పెంచుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే సినీ రంగం, వ్యాపార వర్గాలు, బీసీ సంఘాలను ఆకర్షించేలా సీఎం రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ వేశారనే ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ పార్టీని గ్రేటర్ పరిధిలో కోలుకోకుండా దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ పొలిటికల్ గేమ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? కాంగ్రెస్ వేస్తున్న పాచికలు ప్రత్యర్థుల వ్యూహాలపై పైచేయి సాధిస్తాయా? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త సమీకరణాలకు తెరలేపింది. దశాబ్దాల కాలంగా ఇక్కడే స్థిరపడిన సెటిలర్లలో ఈ అంశం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పాత తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విగ్రహావిష్కరణ వెనుక ఒక పక్కా వ్యూహాన్ని అమలు చేసిందనే చర్చ కూడా సాగుతోంది. మహానాడు వేదికగా టీడీపీ నాయకత్వం చేసిన ప్రకటనలు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికీ పసుపు జెండా సానుభూతి పరులు బలమైన క్యాడర్ ఉన్నారనే అంచనాలు నిజమవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ ప్రభావం ఏమాత్రం తగ్గలేదనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయితే కూటమి ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేయాలనే డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది. ఈ సరికొత్త రాజకీయ పరిణామం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో ఇప్పుడు పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఎప్పుడూ సెటిలర్ల పాత్ర అత్యంత కీలకంగా మారుతూ వస్తుంది. సినీ రంగం, పెద్ద పెద్ద వ్యాపార వర్గాలు, బలమైన బీసీ సంఘాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ వర్గాలన్నీ ఇప్పుడు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా మరింత బలహీనపరచాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సరికొత్త రాజకీయ వ్యూహాలను తెరపైకి తెస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. టీడీపీ పాత ఓటు బ్యాంకు, సెటిలర్స్, బీసీలు, సినీ వర్గాలను కాంగ్రెస్ కు దగ్గర చేయాలని చూస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రత్యర్థుల వ్యూహాలు కూడా చాలా బలంగా ఉన్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్న పాచికలు ప్రత్యర్థుల వ్యూహాలపై పైచేయి సాధిస్తాయా అనేది చూడాలి. ఈ ఓటు బ్యాంకు సమీకరణాలు తెలంగాణ రాజకీయాల భవిష్యత్తును శాసించేలా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ద్వారా సెటిలర్ల మనోభావాలను తాకాలని అధికార పార్టీ భావించింది. పాత టీడీపీ సానుభూతి పరులను తమ వైపునకు తిప్పుకునేలా కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ పార్టీ బలం తగ్గలేదనే విషయాన్ని కాంగ్రెస్ గమనించింది. అందుకే ఆ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాల్లో సెటిలర్ల జనాభా చాలా ఎక్కువ. సినీ రంగం, వ్యాపార వర్గాలతో పాటు బీసీ సంఘాలు కూడా ఈ వ్యూహంలో భాగస్వాములు కాబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడమే పరమావధిగా సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కెచ్ గీశారని టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తెలుగుదేశం మార్కు చర్చ మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ ప్రభావం మునుపటిలాగే ఉందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ క్యాడర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైపునకు తిప్పుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుంది. అయితే ఏపీ తరహాలోనే కూటమి ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేయాలని సానుభూతి పరులు కోరుతున్నారు. ఈ డిమాండ్ ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. సినీ రంగ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, బీసీ సంఘాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా నివారించాలనే కసితో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థుల వ్యూహాలపై కాంగ్రెస్ పైచేయి సాధిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని నియోజకవర్గాలు ఇప్పుడు ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలను శాసించే శక్తి ఇక్కడి సెటిలర్లకు మాత్రమే ఉంది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఉదంతం వీరిలో కొత్త పొలిటికల్ డిబేట్ కు కారణమైంది. పాత టీడీపీ సానుభూతి పరులలో ఉన్న నిగూఢమైన ఓటు బ్యాంక్ ఇప్పుడు కాంగ్రెస్ కు అవసరంగా మారింది. మహానాడు వేదికగా వచ్చిన సంకేతాలతో క్యాడర్ మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసింది. గ్రేటర్ పరిధిలో తమ ఉనికిని తగ్గేది లేదని నిరూపించుకోవడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వర్గాలను మరింత దగ్గర చేసుకోవాలని చూస్తుంది. ఈ భారీ రాజకీయ వ్యూహం ప్రత్యర్థుల ప్లాన్స్ ను తిప్పికొడుతుందో లేదో కాలమే నిర్ణయించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీని గ్రేటర్ పరిధిలో బలహీనపరచడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. అందుకోసమే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను ఒక పెద్ద రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారనే చర్చ కూడా నడుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పసుపు జెండా ప్రభావం తగ్గలేదని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఈ ఓటు బ్యాంకును కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకోవడానికి రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఈ సరికొత్త రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్ కు లాభిస్తాయా లేక ప్రత్యర్థులు పైచేయి సాధిస్తారా అనేది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలను శాసించే సెటిలర్ల ఓటు బ్యాంకును దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందో. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న పాత టీడీపీ క్యాడర్ మాత్రం కూటమి ఫార్ములాను ఇక్కడ కూడా అమలు చేయాలని కోరుతుండడం కాంగ్రెస్ కు కొత్త సవాల్గా మారేలా కనిపిస్తుంది. మరి ఈ పొలిటికల్ చదరంగంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు పారుతాయా లేక ప్రత్యర్థులు దీనికి కౌంటర్ స్కెచ్లో పైచేయి సాధిస్తారా అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది.